హలో ఆల్, బాగున్నారా అందరూ? ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మేము అన్నవరం వచ్చాము. అన్నవరం వచ్చాక చాలామంది రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. రూమ్స్ గురించి చెప్తే ఈ బోండాలు ఇడ్లీలు ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా దీని గురించి ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను, షార్ట్ అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. అన్నవరంలో బంగారం తిన్నా ఒకటే, ఈ టిఫిన్స్ తిన్నా ఒకటే. ఇక్కడ 4-5 రకాల సదన్స్ ఉంటాయి. మేము ప్రకాష్ సదన్లోకి వెళ్ళాము, హరిహర సదన్ అని, ఇంకా వేరేవి కూడా ఉంటాయి, నాకు అంత గుర్తులేదు వాటి పేర్లు. మేమైతే ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము. యాక్చువల్గా డైరెక్ట్ వచ్చిన రూమ్ బుక్ అవుతుంది, బట్ కొన్ని స్పెసిఫిక్ టైమ్స్లో బుక్ అవ్వవు అనమాట. యాక్చువల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మేము బుక్ చేసుకున్నాము. మాకు రూమ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పడింది. సెక్యూరిటీ డిపాజిట్గా 1000 తీసుకున్నారు. ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి 999 రూపీస్ పడింది. నార్మల్ రూమ్ అయితే 499 ఆర్ 500 రూపీస్ ఉంది. ఈ వెదర్కి ఇంకా మాకు నార్మల్ రూమ్ తీసుకుంటే చాలా కష్టం అనేసి ఇంకా మేము ఏసీ రూమే బుక్ చేసుకున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ సెల్లార్లో వచ్చింది రూమ్ అనేది. బయట నుంచి అవుట్లుక్ బాగుంది. ఇది ప్రకాష్ సదంది. ఇంకా ఇండ్లుక్ కూడా పర్లేదు, మనకు వర్తబుల్ అనిపిస్తుంది పెట్టిన అమౌంట్కి. మొత్తం అన్నవరంలో ఈ రూమ్లో ఒకటే నాకు రీజనబుల్ అనిపించింది, మిగతా వేవి అసలు అనిపించలేదు, అంతా ఫుల్ కమర్షియల్. రూమ్ నెంబర్ 117 వచ్చింది. ఇంకా యాక్చువల్గా మేము ఉండే రూమ్ మొత్తము చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ఇదేం పెద్ద రష్ టైం కాదు, మేము ఖాళీ టైంలోనే వెళ్ళాము. కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, రూమ్స్ దొరకడం చాలా కష్టమైపోతుంది. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ బుక్ అవ్వవు. రూమ్ అయితే ఇలా ఉంది, అలా డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఇటువైపు ఏమో సింగిల్ కాట్ బెడ్ వచ్చింది. ఇంకా 2 చైర్స్ కూడా వచ్చాయి. ఇంకా ఎక్కువ మంది ఎవరు లేరు కాబట్టి ఇంకా అలా చైర్ వేసుకొని బయట మనం పిల్లలు ఉంటే ఆడిపించుకోవచ్చు కూడా, ఎవరేం ఉండరు కాబట్టి ఫ్రీగానే ఉంటుంది. ఎవరైనా ఉన్నప్పుడు అరవడం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు. ఇంకొక మిర్రర్ కూడా వచ్చింది ఇక్కడ పెద్దది. చాలా బాగుంది రూమ్ అయితే. ఏసీ రూమ్ 1000 రూపీస్కి వెరీ వెరీ వర్తబుల్ అనిపించింది నాకైతే. ఇంకా ఏసీ కూడా అండ్ ఫ్యాన్, 2 ఫ్యాన్స్ ఇచ్చారు. ఇంకో ఇలా మంచిగా బెడ్స్ ఇచ్చారు. అంతా బాగుంది, బాగా మెయింటైన్ చేశారు, డీసెంట్గా ఉంది. అండ్ బాత్రూమ్స్ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. నార్మల్గా బాతింగ్కి ఒక బాత్రూమ్ అండ్ వాష్రూమ్కి ఇంకో బాత్ ఇచ్చారు. ఇంకా ఒక లైట్ ఇచ్చారు, ఒక ట్యూబ్ లైట్ ఇచ్చారు, ఇంకా నార్మల్గా ఒక బెడ్ లైట్ కూడా ఇచ్చారు. మీలో ఆల్రెడీ అన్నవరం విజిట్ చేసిన వాళ్ళకి చాలా వరకు ఐడియానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మారిపోతూనే ఉంటాయి. ఈ ఇయర్ 2025లో ఇలా ఉంది నేను చూపించేది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి. మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండేదో కమెంట్ చేసి చెప్పండి నాకు. రూమ్లో ఒక గీజర్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ అది ఆల్రెడీ వాళ్ళు మేము రాకముందే ఆన్ చేసి పెట్టారు, కొంచెం భయం వేసింది. తర్వాత మేము ఆఫ్ చేసుకున్నాం మళ్ళీ. ఈ వీడియో ఏంటంటే మేము ఆల్రెడీ రూమ్లోకి ఎంటర్ అయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్, మేము బిఫోర్ నైట్ మేము వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీస్తున్నాను, అందుకే కొంచెం చిందరవందరగా ఉంది, లేకపోతే నీట్గానే ఉన్నది. ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ ఉంటుంది కదా, వాష్ బేసిన్ దగ్గర కూడా ఒక మంచి మిర్రర్ ఇచ్చారు పెద్దది. రూమ్ అయితే స్పేషియస్గానే ఉంది, మన ఇబ్బంది పడే అంత ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే 4 పర్సన్స్కి ఒక రూమ్ అలాట్ చేస్తారు. మోర్ దాన్ 4 ఉంటే వాళ్ళు అలాట్ చేయరు, ఇంకో రూమ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మేమంటే 4 మెంబర్స్ ఉన్నాము, ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి మాకు సరిపోయింది ఇచ్చారు. ఇంకా బాత్రూమ్ వచ్చేసి ఇలా ఉంది. యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.